హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 19వ రోజు అండి. ఇదంతా కూడా ఓషో మాటల్లోనే విందాం. ఆ తర్వాత నేను పరిగెత్తుకొని వేగంగా మా ఇంటికి వెళ్ళి మా నాన్నగారితో జరిగిన విషయం అంతా చెప్పాను. ఆయన అన్నారు, ఇది నీకు కానీ ఇతరులకు కానీ ఇబ్బందులు తేవటానికి మాత్రమే. ఒకవేళ నేను స్కూల్లో చేర్పించానేమో అని చింతిస్తున్నాను రా. నువ్వు ఇబ్బందులు తేవటమే కాకుండా నన్ను కూడా దానిలోకి లాగుతున్నావే. లేదండి, ఎందుకంటే తర్వాత మీకు విషయం తెలియకుండా దాచానని మీరు అనకుండా ఉండటానికి మాత్రమే నేను ఈ జరిగిన సంగతి అంతా చెప్పాను అన్నా. ఆ తర్వాత పోలీస్ కమిషనర్ దగ్గరకు కూడా వెళ్ళాను. అతను చాలా మంచి వ్యక్తి. ఒక పోలీస్ వ్యక్తి అంత మంచివాడిగా ఉంటాడని నేను ఎప్పుడు అనుకోలే. నేను ఈ వ్యక్తి గురించి విన్నాను. అతను విషయం అంతా చెప్పిన తర్వాత అన్నాడు, నేను ఆ వ్యక్తి గురించి విన్నానయ్యా. వాస్తవానికి మా అబ్బాయి కూడా ఈ మాస్టర్ చేత హింసించబడ్డాడు, కానీ ఎవరూ ఫిర్యాదు చేయలే. అలా హింసించడం చట్ట విరుద్ధం. కానీ ఎవరూ ఫిర్యాదు చేయకుండా మరి నేనేమీ చేయలేను కదా. నాకై నేను ఫిర్యాదు కూడా చేసుకోలేను. ఎందుకంటే నా కుమారుని అతడు పరీక్ష తప్పిస్తాడోని భయపడ్డా. కనుక అతన్ని అలా హింసించడం కొనసాగించని అని అనుకున్నా. కొన్ని నెలల సమయం మాత్రమే ఇది సహిస్తే చాలులే, ఆ తర్వాత మా అబ్బాయి ఇంకో తరగతిలోకి వెళ్తాడు కదా అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, చూడండి, నేను ఇక్కడ ఫిర్యాదు చేయటానికే వచ్చాను. నేనేమాత్రం ఇంకొక తరగతులకు వెళ్ళటం గురించి పట్టించుకోవట్లా. అవసరమైతే నేను నా జీవితాంతం ఈ తరగతిలోనే ఉంటాను కూడా సిద్ధంగా ఉంటా. అతను నా వైపు చూసి వీపు తట్టి ఇలా అంటున్నాడు, వెరీ గుడ్, నువ్వు చేస్తున్న దాన్ని చాలా మెచ్చుకుంటున్నాను. అయితే రేపు నేను మీ స్కూల్కి వస్తాను పదా అన్నాడు. ఆ తర్వాత నేను మున్సిపల్ కమిటీ అధ్యక్షుడి దగ్గర కూడా పరిగెత్తాను. అయితే అతను కేవలం ఆవు పేడ లాంటి వాడని రుజువు చేసుకున్నాను. అతను ఖచ్చితంగా ఎండిపోయిన ఆవు పేడలా ఎంతో వికారంగానే ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు తెలుసు ఆయన దాని గురించి, కానీ నేనేం చేయటానికి ఏం లేదు. అతను భరించాల్సిందే. ఆ బాధను ఎలా సహించి భరించాలో నువ్వు బాగా నేర్చుకో, ఇక అంతే అన్నాడు. చూడండి, నా అంతరాత్మకు తప్పుగా తోసిందని నేను దేన్ని భరించను అని చెప్పి గట్టిగా చెప్పాను. సరే, ఒకవేళ అదే పరిస్థితి అయితే సాయం చేయటం నా చేతులు లేదు. నువ్వు ఉపాధ్యక్షుడి దగ్గరికే వెళ్ళు, బహుశా ఆయన నీకు సహాయకారిగా ఉండొచ్చేమో అన్నాడు. ఇక నేను ఆవుపేళ్ళ అంటే అతనికి తప్పకుండా కృతజ్ఞత కూడా చెప్పాలి. ఎందుకంటే అతను వెళ్ళమన్నటువంటి ఆ ఉపాధ్యక్షుడు శంభు దూబే. నా అనుభవంలో ఆ ఊరి మొత్తానికి యోగ్యుడైన ఒకే ఒక వ్యక్తిగా రుజువు అయ్యాడనుకోవాలి. ఆయన ఇంటి తలుపులు తట్టినప్పుడు నాకు కేవలం 9 సంవత్సరాలు నిండుంటాయి. ఆ ఉపాధ్యక్షుడు తలుపు తెరిచి, రండి లోపలికి రండి అని అన్నాడు. ఆ తలుపు తట్టిన వాడు ఎవరు పెద్ద మనిషి అయి ఉంటాడు అనుకున్నాడు. నన్ను చూసి కొద్దిగా ఇబ్బంది కూడా పడ్డాడు. అప్పుడు నేను అన్నాను, సార్, నన్ను మన్నించండి, నేను పెద్దవాడిని కానండి. అలాగే నేను ఏమాత్రం చదువుకున్నవాడిని కూడా కాను. కానీ నేను ఒక కాంటర్ మాస్టర్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయటానికి మీ వద్దకు వచ్చాను అన్నాను. ఆ తర్వాత ఆయన నా కథ అంతా విన్న తర్వాత, ఆ వ్యక్తి చిన్నపిల్లల్ని 1వ తరగతిలో పసివారిని చేతివ్రేళ్ల మధ్య పెన్సిల్ పెట్టి తర్వాత గట్టిగా నొక్కి ఒత్తుతాడని, వ్రేలి గోళ్ల కింద గుండు సూదులు కూడా పెడతాడని, అతను 7 అడుగుల ఎత్తు 400 పౌండ్లు బరువు ఉంటాడని తెలిసి నిజంగా ఆయన నమ్మలేకపోయాడు. నేను అందరూ అనుకునే ఈ కబురు విన్నాను, కానీ మరి ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు నా దగ్గర అన్నాడు. నేను అన్నాను, ఎందుకంటే వారి పిల్లలు ఇంకా ఎక్కువగా హింసించబడతారని జనాలందరూ భయపడి ఉంటారు సార్ అన్నాను. ఆయన నవ్వుతూ,
మరి నువ్వు భయపట్టలేదా అన్నాడు. లేదండి, ఎందుకంటే నేను పరీక్ష ఫెయిల్ అవ్వటానికి సిద్ధపడే వచ్చాను. అదొక్కటే ఆయన చేయగలిగేది. నేను పరీక్ష తప్పడానికి సిద్ధంగా ఉన్నానని, పరీక్ష ఉత్తీర్ణుడు అవ్వటంలో నాకు ఎలాంటి పట్టింపు లేదని, చివరి వరకు ఈ విషయంలో పోరాడతాను సార్ అని గట్టిగా నేను చెప్పాను. ఆ వ్యక్తి అయినా లేకపోతే నేనైనా సరే ఎవరో ఒకరు ఆ భవనంలో ఉండాలి. మేమిద్దరం కలిసి ఒక చోట మాత్రం ఉండటం సాధ్యం కాదు. శంభు దూబే నన్ను దగ్గరికి పిలిచి నా చేయి పట్టుకొని, నేను ఎప్పుడు తిరుగుబాటుదారిని ప్రేమిస్తానయ్యా, కానీ నేను ఎప్పుడు కూడా నీ వయసులో ఇంత చిన్న కుర్రవాడు ఒక తిరుగుబాటుదారుడిగా ఉంటాడని ఊహించలా. అందుకు నేను అభినందిస్తున్నాను అన్నాడు. ఇంకా అప్పటి నుంచి మేమిద్దరు స్నేహితులం కూడా అయ్యాం. ఆయన చనిపోయేదాకా ఆ స్నేహం కొనసాగింది మా ఇద్దరి మధ్య. ఆ ఊర్లో దాదాపుగా 20,000 మంది జనాభా ఉండి ఉంటారు. కానీ భారతదేశంలో అది ఇంకొక గ్రామమే. భారతదేశంలో ఒక ఊరిలో 1,00,000 జనాభా ఉండకపోతే దాన్ని మండలంగా పరిగణించరు. ఒక ఊరిలో 15 లక్షల జనాభా ఉంటే అప్పుడు అది నగరం అవుతుంది. నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడు ఆ గ్రామంలో శంభు దూబే కన్నా యోగ్యుడైన ప్రజ్ఞ కన్నా ఇంకొక వ్యక్తిని ఎప్పుడు కలవలేదు కూడా. ఆయన ఎప్పుడూ నన్ను ప్రేమించేవాడు. ఆ రోజు నేను కాంటర్ మాస్టర్పై విరుద్ధంగా ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన రోజు, ఆయన కలిసిన రోజు ఆ ప్రేమ మొదలైంది. శంభు దూబే మున్సిపల్ కమిటీ ఉపాధ్యక్షులుగా కూడా ఉండేవారు. ఆయన అన్నాడు, ఇక నువ్వేమీ చింతించుకు, ఆ వ్యక్తిని తప్పక శిక్షించాల్సిందే. వాస్తవానికి అతని ఉద్యోగ పదవీ కాలం పూర్తి అయిపోయింది. అతను ఇంకా తన ఉద్యోగ కాలాన్ని పొడిగించమని దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మేము దాన్ని పొడిగించం. ఇక రేపటి నుంచి అతన్ని స్కూల్లో చూడకూడా అన్నాడు. ఇది నిజంగా ఒక వాగ్దానంగానే భావించవచ్చా అన్న. మేమిద్దరం ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నాం. ఆయన నవ్వుతూ, అవును, నిజంగా నీకు ఇది వాగ్దానంగానే చేస్తున్నా అన్నాడు. అన్నట్లుగానే ఆ మర్నాడు కాంటర్ మాస్టరు స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అతను ఎప్పుడు నా వైపు చూడలా, నన్ను అసలు కలవలా. నేను అతను కలవాలని చాలాసార్లు ప్రయత్నించాను. కేవలం వీడ్కోలు చెప్పటానికి అతని ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కూడా తట్టాను. కానీ అతను నిజంగానే పిరికివాడు. సింహం చర్మం వేసుకుని ఒక గొర్రె. కానీ స్కూల్లోని మొదటి రోజు చాలా విషయాలు ప్రారంభంగా ఒక మలుపు తిరిగింది కూడా. కాంటర్ మాస్టర్ ఎప్పుడు ఇక ఆ స్కూల్లో తిరిగి కనపడలా. అతని తక్షణమే సెలవుపై పంపేశారు. ఎందుకంటే అతని పదవీ విరమణకి ఇంకొక నెల మాత్రమే ఉంది. అతని పదవీ కాలం పొడిగింపుకు పెట్టిన దరఖాస్తును కూడా కొట్టిపారేశారు. ఇది ఆ ఊరిలో ఒక గొప్ప పండుగ సంబరాన్ని సృష్టించింది. కాంటర్ మాస్టర్ ఆ ఊరిలో ఒక పెద్ద వ్యక్తి. అయినా నేను ఆయన కేవలం ఒక్క రోజులోనే బయట పంపించాను అన్నటువంటి సంగతి తెలిసి అక్కడున్న జనమంతా నన్ను గౌరవించడం మొదలెట్టారు. ఏమిటో ఈ పిచ్చితనం అసలు నాకు అర్థం కాల. అసలు నేనేం చేశానని? కేవలం ఆ వ్యక్తిని, ఆయన చేసే తప్పును వెలుగులోకి తీసుకొచ్చాను, అంతే కదా. ఆయన ఒక చిన్న పసివాళ్లను తన జీవితం అంతా హింసించడం చూసి నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ కొంతమంది అలాంటి దానిని విద్యాభ్యాసం అనుకునేవాళ్ళు. ఇక రెండో రోజు స్కూల్లో నేను వెళ్ళిన తర్వాత జనమందరూ కూడా నా చుట్టూ ముగారు. ఎందుకంటే కాంటర్ మాస్టర్ బయటికి గెంటి వేయబడ్డాడు. అందుకని ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగానే ఉన్నారు. పిల్లలందరూ కూడా నాట్యం చేశారు. ఇది చూసి నేను నమ్మలేకపోయాను. ఆ పిల్లలందరూ కొవ్వొత్తులు వెలిగించుకొని ఎంతో ఆనందంగా, నేనేదో గొప్ప పని చేసినట్లుగా నన్ను వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. స్కూల్లో రెండో రోజు అందరూ నన్ను ఏదో గొప్ప పని చేసినట్టుగా చూస్తున్నారు. జనం అంత ఇదిగా కాంటర్ మాస్టర్ చేత పీడించబడ్డారంటే నాకు ఆశ్చర్యం వేసింది. వాడు నా కోసం సంబరం చేసుకోవటంలా, వాళ్ళందరూ కూడా ఆ కాంటర్ మాస్టర్ ఇంకా వారి వెనకాల నిలబడి ఉండడని,
ఎంతో సంతోషంగానే ఉన్నారు. అది నేను బాగా అర్థం చేసుకున్నాను. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.